విశాఖపట్నంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ సంస్థలో ఒక డేటా సెంటర్ వస్తుంది కాబట్టి జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఐటీ అన్ని ఇక్కడికి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా బయటికి వెళ్ళాలి అనే థాట్ ఉండదు. సో దీని వల్ల ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూస్తున్నాం అంతే. సో ఈ స్టార్ట్అప్స్ రావడం వల్ల ఈ సిఐఏ సమిట్ ఏదైతే అయిందో దాని వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది. నెక్స్ట్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది మెయిన్గా. సో యూత్ కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా సిటీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది, సిటీకి కూడా మంచి ప్లేస్ వస్తూ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం మనకి చిన్న కంపెనీ ఎక్కడ కొలాబరేటింగ్ విత్ గూగుల్ అనే చిన్న విషయం కదా ఖచ్చితంగా. సో గూగుల్ తో టై అప్ అవుతుందంటే దాన్ని బేస్ చేసుకుని మరికొన్ని కంపెనీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అందరికి. అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి వర్క్ చేసుకునే బదులు ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడే జరిగి మనం లోకల్లోనే ఎర్న్ చేయొచ్చు. అమరావతిని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. సో వైజాగ్ కూడా టూరిస్టులు అవి కూడా ఇవన్నీ బాగా చేస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికన్నా 1000% బెటర్. ఇది ఒక ఇన్వెస్టర్లు ఇంతగా వస్తున్నారంట, చంద్రబాబు నాయుడు చూసే వస్తున్నారంట. ఇది ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ నమ్మాలి అంటే ఇలాంటి ఒక నాయకుడు ఉన్నారు కాబట్టి నమ్మాలనుకుంటారు. అది నమ్మారు కాబట్టి వైజాగ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించలేదు. ఇది ఇండియా మొత్తంలో విశాఖపట్నం ఎందుకు చూస్ చేసుకుంటారు, ఎందుకంటే నమ్మారు కాబట్టి. అలాగే చంద్రబాబు చెప్పడం అసలు హీఈస్ ఎ విజనరీ లీడర్. అంటే ఒక ఇప్పుడు కాదు 2040 విజన్ పెట్టారు, కానీ అతనికి ముందు చూపు ఈ రోజు బాగా తగ్గ పౌరులు అన్న ఉద్దేశంతోనే ఒక మంచి సంకల్పం ఉంది. ఖచ్చితంగా దీనికి మన వంతు ప్రయత్నం చేయాలి. చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగింది. చాలా నిరుద్యోగులు ఎన్నో ఇయర్స్ నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేశారు. సో వాళ్ళు చూస్తే ఆయన ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా బాగా సక్సెస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యూచర్ మంచి డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాను కదా. బాబు రావాలి, జాబ్ రావాలి అని. సో ఆయన ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నారు.